వెల్కమ్ టు నైట్ బులెటిన్. వార్త వివరాల్లోకి వెళ్తే చిత్తూరు జిల్లా పలంనేరు పోలీస్ స్టేషన్ లో భర్త వేధింపులు భరించలేక ఒక వివాహద ఫిర్యాదు చేసింది. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మానసికంగా వేధించాడని బాధితురాలు వాపోయింది. ఆ పరిస్థితులు తట్టుకోలేక బంగారుపాలెం పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్ సాయం కోరింది. అయితే ఆ కానిస్టేబుల్ కూడా తనను రక్షించాల్సిన బదులు అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించింది. తనపై జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు ఆమె నేరుగా ఎస్పీని కలిసింది. వెంటనే ఈ ఘటనపై చిత్తూరు డీఎస్పీ డేగల ప్రభాకర్ స్పందించారు. నిందితులిద్దరిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. చిత్తూరులో ఈరోజు షబీ అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మందభంగం జరిగిందని పోలీస్ స్టేషన్ వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ఒరిజినల్గా నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు ఆమె వాదమూలంగా ఇచ్చిన కంప్లైంట్ పేరుకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ చేయించి ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. అదే డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి రేపు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 10 o'clock మా సిసిటీవీస్ చూసుకున్నా కూడా 11 ఎప్పుడు పెరుగుతుంది. బట్ 10 o'clock ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ చెప్పి తగిన చర్య తీసుకుని యాజ్ పర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైనల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్ సార్ కంప్లైంట్ ఇచ్చిందా? బంగాపాలెం పోలీస్ స్టేషన్. ఆమె సుమారు 4 months బ్యాక్. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణను మించిన సైకో మరొకరు లేరని వ్యాఖ్యానించారు. వెల్లంకొండ సురేష్ పై కాల్పుల కేసులో మెంటల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి కాపాడారని ఆరోపించారు. వైఎస్ఆర్ మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఆయన కాళ్ల మీద పడుతుండటంతోనే బాలకృష్ణ ప్రాణాలు దక్కాయని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. హీరో ఇంకొక వైపు మంచి ప్రాధాన్యత వాళ్ళ బావ దగ్గర పొందుతూ ఉండవచ్చు. ఇవన్నీ వాళ్ళ మధ్య తేల్చుకోవాల్సిన అంశాలని రావటంతో జగన్మోహన్ రెడ్డి గారిని గత ముఖ్యమంత్రి ఒక సైకోగాడు ఆయన స్టార్ట్ చేసిన పదం. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారు తమ్ముడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన్ని ఈయన మేనేజ్ చేసి ఆయన మేనేజ్ చేసి సొంత భావన బాలకృష్ణ మేనేజ్ చేయలేకపోతే అది మా తప్పు ఎలా అవుతుంది? అందరికీ తెలుసు. తన ఇంట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పుల ఘటన, ఒక పెద్ద సినిమా నిర్మాత, నాకు తెలిసి బెల్లంకొండ సురేష్ అనుకుంటాను, చాలా కాలం హాస్పిటల్లో ఉన్నాడు. బాలకృష్ణ షూట్ చేస్తే పాపం ప్రాణాపాయం నుంచి బయటకు వచ్చాడు. సొంత జ్యోతిష్కుడు సత్యనారాయణ గారు అనుకుంటాను, ఆయన పరిస్థితి కూడా అదే. వీళ్ళిద్దరితో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్, నేపాల్ గార్డ్ అనుకుంటాను, అతను చనిపోయాడు. ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మానవతావాది కాబట్టి ఎన్టీఆర్ కుటుంబం మొత్తం వచ్చి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళ మీద పడితే ఆ రోజు పురంధరేశ్వరి గారు, బాలకృష్ణ గారు మీ అక్కని అడగండి, మీ అక్కో చెల్లో, ఆ రోజు నీ కండిషన్ ఏంటి? నిన్ను తప్పించడం కోసం నీ మెంటల్ పరిస్థితి సరిగా లేదని నువ్వు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, నా దగ్గర ఉంది. తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని, ఇతనికి కాస్త మెంటల్ ఉందని ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని బయటపడిపోయావు. రాజశేఖర రెడ్డి గారు ఉత్తముడు కాబట్టి, ఉన్నతుడు కాబట్టి నిన్ను బతికించాడు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్రా విజయ్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయించి పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేసి ప్రజలను కోర్టులను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మోసం చేశారని ఆరోపించారు. మేము ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఏంటంటే గత
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు గత జూలైలో మా పార్టీ నుంచి మారి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఇక్కడ స్పష్టమైనటువంటి ఫోటో కూడా ఉన్నది. కానీ ఎమ్మెల్యే గారు పార్టీ మారినప్పటికీ నేను పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, నేను వేసుకున్నది దేవుడి కండువా, నేను ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి నా ఫోటోలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారి ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు అని చెప్పేసి ఫిబ్రవరి 11, 2025 రోజున గద్వాల ఎమ్మెల్యే గారు గద్వాల ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని క్రైమ్ నంబర్ 41గా గద్వాల పోలీస్ వారు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. ఒక అడుగు ముందుకేసారు, వాళ్ళు సేమ్ డే ఎఫ్ఐఆర్ చేసినారు. సో తర్వాత జూన్ 25వ తారీఖు రోజున గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి కార్యదర్శి ఇన్ఛార్జి కార్యదర్శి అయినటువంటి మాజీ పార్లమెంటు సభ్యులు విశ్వనాథన్ గారు ఇక్కడ గద్వాలలో ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారి యొక్క క్యాంపు కార్యాలయంలో వారు హాజరైనారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ముఖ్య కార్యకర్తల మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. దాని వెనుక కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి గారి యొక్క ఫోటోలు కూడా ఈ యొక్క ఫ్లెక్సీలో స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. కానీ వారి బుకాయింపు ఏం చేస్తా ఉన్నారంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పేసి ఒక బుకాయింపు ధోరణితో మాట్లాడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రజలు ఈరోజు గమనిస్తా ఉన్నారు. ఒక అడుగు ముందుకేసి ఇంకా దాని తర్వాత కూడా నిన్న వారి ఎమ్మెల్యే గారి జన్మదినం అయితే కూడా 21వ తారీఖు రోజున గద్వాలలో ఉన్నటువంటి కూడల్లో, ప్రధాన కూడల్లో పేపర్ అడ్వర్టైజ్మెంట్లలో కూడా వారు ఇక్కడ చూడండి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. సోనియా గాంధీ గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వారి ఫ్లెక్సీలలో ఉన్నారు. మరి ఫిబ్రవరి 11, 2025లో ఏం చెప్పారు ఎమ్మెల్యే గారు? నా ఫోటోని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలలో వేసుకుంటున్నారు, వారి మీద చర్యలు తీసుకోమని చెప్పేసి వారు మాట్లాడారు. మరి ఈరోజు మీరే ఎమ్మెల్యే గారే కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ నాయకులు ఇంటికి పిలిపించి క్యాంప్ ఆఫీస్కి మీటింగ్లు పెట్టి మీ ఫ్లెక్సీని వారి ఫ్లెక్సీని కాంగ్రెస్ ఫ్లెక్సీలు ఒకటే ఫ్లెక్సీలో ఉన్న వాస్తవాలను కూడా మీరు మర్చిపోయినారని అడుగుతా ఉన్నా. వీటన్నిటి మీద కూడా పోలీస్ యంత్రాంగం కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ని దృష్టిలో ఉంచుకొని, మేము ఇచ్చిన ఫిర్యాదుని దృష్టిలో ఉంచుకొని ఈ రెండింటి వాటిని బేరీజ్ వేసుకొని లోతైనటువంటి దర్యాప్తు చేసి విచారణ చేసి వారి కృష్ణమోహన్ రెడ్డి గారిపై చర్యలు తీసుకోవాలని, పూర్తి విచారణ జరిపించి చట్టపరమైన చర్యలను తీసుకోవాలని మేము గద్వాల జిల్లా ఎస్పీ గారికి కూడా విన్నవించడం జరిగింది. ఇంకా అసెంబ్లీ వేదికపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహభరితంగా మాట్లాడారు. ఆయన కేటీఆర్ ను ఉద్దేశించి నేరుగా పిలిచి జీఎస్టీ అంశంపై చర్చపై అవహేళనకై స్థలం ఇచ్చేలా డేట్ టైం ఫిక్స్ చేయాలని కోరారు. ఎంతమందినైనా తెప్పించు, నేను ఒక్కరినే వస్తానని సవాల్ విసిరి తనను బెదిరిస్తేనే బదిలిచ్చే వ్యక్తి కాదు అని స్పష్టం చేశారు. అలాగే ప్రధాని మోదీ జీఎస్టీకు మద్దతు చూపించడంలో సంబంధిత ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ అది ఎందుకు జరిగిందో వివరించాలని డిమాండ్ చేశారు. నన్ను ఎవరైతే గెలిచి నీళ్ళు ఎంత దూరం అంటే మీ ఇంటికి వచ్చి కొట్టిపోయినా, దుబ్బాకకి వచ్చి కొట్టినా, ఏదైనా సొంత మెదక్ వచ్చి కొట్టినా, నువ్వు ఇట్లా వాగితే వచ్చేసరికి సిరిసిలా వచ్చి నీ పునాదులు చెప్తావు. ఇది తెలియలేక 10 ఏళ్ళు నరేంద్ర మోడీ జీఎస్టీ పేరు మీద దోసుకున్నాడు అన్నాడు. అరే చదువుకున్నాడు కదా, మరి నీ 5 ఏళ్ళు ఎందుకు మద్దతు ఇచ్చింది జీఎస్టీ గారు అడిగి ఒకసారి? లేకపోతే వస్తే మామూలు రేపు రమ్మంటే మీకు ఛానల్ మామూలు గేట్లు తీసి మీ 30 యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను గవర్నమెంట్ చెప్తా జీఎస్టీ అంటే ఏం తెలియనట్టు ఇష్టమైనట్టు మాట్లాడితే అందరినీ బెదిరించినట్టు రఘునందన్ని బెదిరిస్తాం, సోషల్ మీడియాలో బెదిరాలు చేస్తామంటే బిడ్డ భర్త కట్టుకొని ఒక్కొక్కరి ఇంటికి వచ్చి బజ్జీలు పంపిస్తారు. టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ ప్రవర్తన సరైనది కాదని ఎద్దేవా చేశారు. సభకు హాజరు కావడానికి ముందు బాలకృష్ణపై బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయించాలని కూడా సూచించారు. ఇలా మాట్లాడే అసెంబ్లీలో ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని ప్రశ్నించారు. జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు?
అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ జేబుల్లో చేతులు పెట్టుకుని మాట్లాడే విధానం, ఆ హై హ్యాండెడ్నెస్ అసలు ఏంటి అని అసలు అర్థం కావట్లే. ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? అంటే ఈ తరహాలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మీకు ఏదన్నా ఉంటే మీ అల్లుడికో మీ బావకో మీరు కంప్లైంట్ చేసుకోండి, అంతేగాని 9వ పేరు వేసారు నా పేరు అది మీకు అసెంబ్లీలో చెప్పాలా? ఏదన్నా ఉంటే మీరు మీ పార్టీ మీటింగుల్లోనో లేకపోతే మీ దాంట్లోనో పెట్టుకోండి. అంటే మీ స్థాయి ఏంటనేది మీ జనసేన వాళ్ళు చూపించారు 9వ పేరు వేసి. అసలు మీరు మాట్లాడే విధానం, అసలు నేను అడుగుతా ఉన్నా, డైరెక్ట్గా అసెంబ్లీలో మీరు ఈ పదజాలం వాడచ్చా? బహుశా బ్రీత్ అనలైజర్ పెట్టాలేమో అసెంబ్లీకి వచ్చినప్పుడు కూడా. మీకు ఆ రకమైన పరిస్థితులు మీరు ఈ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు, అది మర్చిపోవద్దు. జనరల్గా మీరు బాలకృష్ణ గారు మాట్లాడే మాటలు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన విధానం ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఆ మాట తీరు ఏ రకంగా ఉందో ప్రజలకు అర్థమవుతుంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి పెద్ద శేష వాహనంపై వీధులలో ఊరేగారు. గోవింద నామస్మరణలతో తిరుమల మాడ వీధులు మారుమోగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి దర్శనంతో ఆధ్యాత్మిక తృప్తిని పొందారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం కొత్త వసతి భవనాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కలిసి ఈ భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రులు హాజరై ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
హైదరాబాద్ సచివాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకుని అంగన్వాడీ టీచర్లు సచివాలయం చేరుకున్నారు. అయితే అక్కడికి చేరుకున్న వెంటనే వారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరితే అరెస్టులు చేయడమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో దుర్గగుడి వద్ద అర్ధరాత్రి భక్తుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి 9:30 టోల్గేట్ వద్దకు చేరుకున్న సుమారు 2000 మంది భక్తులకు పోలీసులు నిలిపివేశారు. తమకు అకారణంగా నిలిపివేసి పోలీసు వాహనాలతో కొంతమంది మాత్రమే తీసుకెళ్లి దర్శనం లేకుండా చేశారని భక్తులు ఆరోపించారు. ముఖ్యంగా శ్రీ అన్నపూర్ణ దేవుని దర్శించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల డిమాండ్లను పట్టించుకోకుండా తాము ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో కూడా పోలీసులు వివరించలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు మాత్రమేనా సార్ మీరు మొన్న మైక్ లో ఏం చెప్పారు దయచేసి అర్థం చేసుకుంటే మొదటి దర్శనం మీకే అవుతుంది. మీరు దయచేసి కూర్చొని మళ్ళీ 3 గంటలు చేస్తారు. 12 అయిపోయింది. 3 గంటలు లైన్లు చేస్తాం. మేము 2:30 లైన్లు చేస్తాం. మీరు 2:30 కూర్చొని దర్శనం అన్నవారు ఫస్ట్ దర్శనం మీకే అవుతుంది. దయచేసి దర్శనం కావాలని కూర్చోండి. ఇష్టంలో వెళ్ళిపోతే రండమ్మా. అర్థం చేసుకోండి. మేము తెల్లగానే ఉద్యోగం చేస్తున్నాం. మా కష్టంగా అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను సైకో అని బహిరంగంగానే అభివర్ణించారు. గత వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల వివాద సమయంలో చిరంజీవిని జగన్ ను గట్టిగా ప్రశ్నించారని, వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని చెప్పారు. నిజానికి అలాంటి ఘటన ఏదీ జరగలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. చిరంజీవి గట్టిగా అడిగిన కారణంగానే జగన్ తగ్గారడం అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడిగేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు.
ఇదే అదేదో గట్టి ఎవడు అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good, sir. Nonsense. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ విడుదల సందర్భంగా అభిమానుల్లో మరో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ సినిమాలో పవన్ వాడిన 1988 మోడల్ కాంటిసా కారును విజయవాడలోని పటమట SCPL లో మాల్లో ప్రదర్శనగా ఉంచారు. అభిమానులు పెద్ద ఎత్తున మాల్ కు చేరుకుని కారును చూసి ఆనందం వ్యక్తం చేశారు. SCPL లో CEO కృష్ణకుమార్ మాట్లాడుతూ ఓజీ చిత్ర యూనిట్ తో సంప్రదించి ఈ కారును విజయవాడకు తీసుకొచ్చామని తెలిపారు. హైదరాబాద్ లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కుంట ప్రాంతాన్ని డ్రోన్ విజువల్స్ లో పరిశీలిస్తే అలంకరణలో లైటింగ్ తో అందంగా తీర్చిదిద్దిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. బతుకమ్మ వేడుకలకు ప్రతీకగా ఈ కుంటను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కుంట ప్రారంభం కానుంది. రంగురంగుల పూలతో ఆకర్షణీయమైన వెలుగులతో సిద్ధమైన ఈ ప్రదేశం నగర ప్రజలకు కొత్త ఆకర్షణగా నిలవనుంది. చంద్రబాబు కేసులో క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా పూర్వంలో చర్చించబడిన శివశంకర్ ఇప్పుడు తెలంగాణ పోలీస్ విజిలెన్స్ కమిషనర్ గా నియమితులయ్యారు. అప్పటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వివాదాన్ని రేకెత్తించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి అనుగుణ నిర్ణయాలకు పదవి ఇవ్వగలరేమో అనేది ప్రశ్నగా నిలిచింది. అయితే ఇప్పుడు అదే వ్యక్తి తెలంగాణలో అత్యున్నత విజిలెన్స్ పదవిపై ఉన్నారని సోషల్ మీడియాలో విమర్శలు చెలరేగాయి. మరోవైపు రేవంత్ రెడ్డి పూర్తిగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లేకపోతే తనకు నష్టపరిహారం పంపితే కేసుకు తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలాన్ని గుంట ఉండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీ కూడా ఈయన సీఎం కాగానే వారికి క్షమాపణ పెట్టింది. ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు, కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు చెప్తున్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి ఆయన జడ్జిగా కూడా నేను పిలదలుచుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుట్టి చేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేసి స్పాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈ రోజు ఎక్కడున్నారండి? రండి, మీడియా ద్వారా పోదాం, ఇక్కడ లైవ్ పెట్టుకుని పోదాం. బీఆర్కే భవన్ లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్ గా ఆయన ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హూ ఇస్ శివశంకర్? తెలంగాణలో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా? కాంగ్రెస్ ప్రభుత్వంతో అనుకూలంగా పనిచేసిన జడ్జిలు లేరా? ఈ శివశంకర్ కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్ట్, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా? రాష్ట్ర ప్రభుత్వం ఇంట్లో పనిచేసుకుంటాను వాటిని పెట్టుకోవడమా? అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సర్న్లతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి. తిరుమల శ్రీవారికి మరో విలువైన కానుక అందింది. విశాఖపట్నంకు చెందిన హిందుస్థాన్ ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ పువ్వాడ మస్తాన్ రావు 3.86 కోట్ల విలువైన వజ్రాల స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. మొత్తం 3 కిలోల 850 గ్రాముల బరువుతో ఉన్న ఈ యజ్ఞోపవీతాన్ని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు అందజేశారు. రాష్ట్ర శాసన మండలిలో పీఆర్సీ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం జీపీఎఫ్ నిధులను డైవర్ట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ
అదే వారు ఉద్యోగులపై ప్రేమ చూపుతున్నట్లు మాట్లాడడం దయ్యాలు వేదాలు వలించినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి, అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్గా, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తా ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. దయచేసి ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్ తో మా వాళ్ళు రెగ్యులర్ గా ఇంటరాక్షన్ లో ఉన్నాయి. ఎవరికైనా డెఫినెట్ గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష, పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.